కూర్చుందామని బాలు ఇటు మీనా ఇద్దరు కూర్చుంటారు. ఎందుకంటే రాజేష్ ఒక హాస్పిటల్ దగ్గరికి పేషెంట్ని దింపి వచ్చేసరికి అప్పటికే రోహిణికి 1,00,000 రూపాయలు ఇచ్చింది కదా. ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రికే దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలేసరికి కానీ రోహిణికి చెప్పడం ఎందుకు, బాధ పెట్టడం ఎందుకని ఊళ్ళోనే ట్రీట్మెంట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్కి దెబ్బ ఇంకా ఎక్కువైపోవడంతో పట్నం రాజమండ్రి తీసుకువెళ్ళండి అని చెప్పేసరికి ఆ ఫంక్షన్ రోజునే రాజమండ్రి తీసుకుని వస్తుంది. హాస్పిటల్లో చూపించి కట్టించి బయటకు తీసుకొచ్చేసరికి రాజేష్ కాస్త చూసి, అమ్మ మీరు ఎలా వచ్చారు అని చెప్పాను. కానీ అది చింటూకి దెబ్బ తగిలింది బాబు, అందుకనే తీసుకొచ్చాను అని చెప్పాను. కానీ బాలు వాళ్ళు ఇక్కడే ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నారు, రండమ్మా తీసుకువెళ్తాను అని చెప్పాను. కానీ ఎందుకులే బాబు, ఫంక్షన్ హాల్లో బిజీగా ఉంటారు కదా, ఎందుకు మేము వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనగానే, అలాంటిదేమీ లేదమ్మా, మిమ్మల్ని చూశాను అంటే బాలు ఖచ్చితంగా తీసుకురావాల్సింది అని అంటాడు. అయినా ఒంట్లో బాలేదు కదా అని చెప్పనేసరికి అక్కడ రోహిణి కూడా ఉంటుంది కదా, రోహిణిని ఆశీర్వదించకపోయినా కళ్ళారా చూసి సంతోషపడొచ్చు అని చెప్పి ఇంకా సరే రామ్మా అని చెప్పాను. కానీ బయలుదేరి వస్తారు. అందుకే బాలుకి ఫోన్ చేస్తాడు రాజేష్. అయితే ఫోన్ చేసిన తర్వాత ఒరే బయటికి రారా ఒకసారి అని చెప్పాను. కానీ ఏమైందిరా అని చెప్పనేసరికి బయటికి రారా అని చెప్పనేసరికి ఎక్కడికండి అనగానే రాజేష్ వచ్చాడు అనేసరికి వెళ్దామని ఇద్దరు బయటికి వెళ్తారు. వెళ్ళేసరికి కారులోంచి కాస్త చింటూ సుగుణమ్మ ఇద్దరు దిగుతారు. అమ్మ మీరా, ఒరే చింటూ ఏమైందిరా అని చెప్పాను. కానీ తలకు దెబ్బ తగిలింది మామ అని చెప్పనేసరికి నువ్వు అసలు కుదురుండవు కదరా, రోడ్ల మీద పరుగులు పెడతావు, సరే రెండమ్మా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. మీకెందుకు బాబు ఇబ్బంది అనగానే, ఇబ్బంది ఏమీ లేదులే, ఇది బాగా బలిసిన వాళ్ళ ఫంక్షనేలే, రెండమ్మా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు బాలు. అయితే తీసుకువెళ్ళేసరికి ఇంకా రావడంతో స్టేజ్ మీద కూర్చుని ఉంటుంది రోహిణి. అప్పటికే ఆ హారతి ఇచ్చేసిన తర్వాత లేచి పక్కకి వెళ్ళి గొడవ పెడతాడా లేదా అని ఆలోచిస్తూ ఉండగానే విద్య అయితే, రోహిణి నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా అని చెప్పాను. కానీ ఇప్పటికే ఉన్న షాకింగ్లు చాలే, ఇంకేం న్యూస్ చెప్తావే అనగానే, సరే చెప్పనులే చూపిస్తాను, ఒక్కసారి ఎంట్రన్స్ వైపు చూడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. అమ్మ ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పాను. కానీ బహుశా బాలు తీసుకొచ్చుంటాడు, బాలుయే దగ్గరుండి తీసుకొస్తున్నాడు కదా, అదేంటి నీ కొడుకు తలకి దెబ్బ తగిలింది అని చెప్పాను. కానీ వాడికి ఏంది ఎప్పుడు దెబ్బ తగిలింది, అమ్మ నాకు చెప్పనే లేదే అనగానే, మీ అమ్మకు నువ్వు నీ కొడుకు గురించి ఎప్పుడు కనుక్కున్నావు కనుక డబ్బుల కోసం ఫోన్ చేసి అడిగి డబ్బులు తీసుకున్నావు తప్ప నీ కొడుకు ఎలాగున్నాడని అడిగేవా, పట్టించుకొనే లేదు, నువ్వు అసలు కన్న తలవో కాదో కూడా అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ నా సిచ్యువేషన్ మీద దెబ్బ కొడుతున్నావు కదే అని చెప్పనేసరికి, సరే వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇప్పుడు వీడు ఏమన్నా నన్ను అత్త అంటూ దగ్గరికి వచ్చినా అమ్మ అంటూ వచ్చినా కొంప మునుగుతుంది, ఎప్పటికే మా అత్త కారాలు మిరియాలు నూరేస్తుంది కదే అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం చేస్తావు అనగానే, సరే వాళ్ళని ఏదోటి మేనేజ్ చేసి పక్కకు ఫోన్ చేసి రమ్మని చెప్తాను, వాళ్ళని మాట్లాడి పంపించేస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా వెంటనే సుగుణమ్మకు ఫోన్ చేస్తుంది రోహిణి. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు అని చెప్పాను. కానీ అది వీడికి దెబ్బ తగిలిందమ్మా, కానీ మన ఊరు హాస్పిటల్లో చూపిస్తే ప్రమాదం అవుతుంది, పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నారు, నీకు చెప్దామనుకున్నాను కానీ నువ్వు ఫంక్షన్ హడావుల్లో ఉంటావు కదా అని అనగానే, అందుకే నేరుగా తీసుకొచ్చేసావా అని చెప్పనేసరికి, నేను తీసుకురాలేదమ్మా, బాలు ఫ్రెండు రాజేష్ ఉన్నాడు కదా, తనే బలవంతంగా తీసుకొచ్చాడు, నిన్ను చూసినట్టు కూడా ఉంటుందని వచ్చాను, అయితే పక్కకు రా హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గరికి, అక్కడ మాట్లాడి అట్నుంచట్టే వెళ్ళిపోదు కానీ అని చెప్పాను. కానీ సరే అని రారా చింటూ అనగానే, వీడికి వాష్రూమ్ వస్తుందంట తీసుకువెళ్తానమ్మా బాలు అనగానే, సరే ఆంటీ అని చెప్పనేసరికి తీసుకువెళ్తారు. అవునండి వీడికి వాష్రూమ్ వస్తుందని ఆవిడికి ఎలా తెలుసు, వీడు చెప్పాలి కదా, వీడేమీ చెప్పకుండానే ఆవిడ తీసుకువెళ్తుంది ఏంటి అని చెప్పాను. కానీ పార్లలమ్మ కూడా కంగారు పడుతుంది చూడు అని చెప్పనేసరికి చూసేసరికి సరే పద అని ఇద్దరు వెళ్ళిన తర్వాత కొంచెంసేపటికి వెళ్ళి చూసేసరికి, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అంటూ మాట్లాడుతుంది. అమ్మనా, ఉండు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మా ప్రభావతమ్మని తీసుకొస్తాను అని చెప్పి
ప్రభావతమ్మ అని చెప్పాను కానీ ఏంట్రా అని చెప్పనేసరికి ఇలా రా అని చేయి పట్టుకుని లాక్కొస్తాడు. వీడు ప్రభావతిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు అనుకుంటూ ఇటు సత్యం రంగా అందరూ వస్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని అందరూ వెళ్ళి చూసేసరికి ఎందుకు వచ్చావమ్మా, వీడిని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు, నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా, నన్ను ఇక్కడే చంపేద్దాం అనుకుంటున్నావా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావమ్మా వాడిని అని చెప్పి గసురుతూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే గసిరేసరికి అది కాదమ్మా, వాడి తలకు దెబ్బ తగిలిందని వచ్చామే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, నీ జీవితాన్ని నేను నాశనం చేద్దామని అనుకోలేదు. వీడు కనుక ఇప్పుడు అత్త అని కానీ అమ్మ అని కానీ పిలిచాడంటే నాకు పెళ్ళయిందని వీడు నా కొడుకే అన్న విషయం బయటపడిపోతుంది. అప్పుడు నేను ఏం చేయాలమ్మా, నా బ్రతుకు సరిగ్గా ఉండడం నీకు ఇష్టం లేదా ఏంటి అంటూ రోహిణి మొత్తం విషయం చెప్పేస్తుంది. ఇప్పటికే మలేషియా నుంచి మా నాన్న వస్తున్నాడని చెప్పి నమ్మించాను. ఆవిడ మా నాన్న ఎప్పుడొస్తాడు అంటూ మాట్లాడుతుంది. అసలు నాకు నాన్నే లేడు, మలేషియాలో ఎవరూ లేరు, నాకు ఆస్తి కూడా లేదు అంటే ఆవిడ నన్ను ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి రోహిణి మొత్తం గుట్టంతా చెప్పేసేసరికి ఒక్కసారిగా ప్రభావతి కోపంతో పూనకం వచ్చిందల్లా ఊగిపోతూ ఉంటుంది. ఏవండి ఒకసారి ఇటు చూడండి అంటూ మీనా చూపించేసరికి ప్రభావతి నిప్పులు కక్కుతూ ఉంటుంది. ఇంకా 2 అడుగులు ప్రభావతిని ఆపాలన్న ప్రయత్నం కూడా చేయలేకపోతారు. 2 అడుగులు ముందుకేసి రోహిణి అంటూ గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అది అత్తయ్య అని చెప్పాను కానీ చెంప చెల్లు అనిపిస్తుంది. నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదే, అన్నీ వినేశాను. నీ నోటుతో నువ్వు ఏ అబద్ధం చెప్పక్కర్లా. ఈవిడ మీ అమ్మని, నీకు అసలు మలేషియాలో తండ్రే లేడని, మలేషియాకు నీకు ఏ సంబంధం లేదని, అసలు నీకు తండ్రే లేడు, నీ పేరన ఆస్తి లేదని, ఇదిగో వీడు నీ కొడుకన్న విషయం కూడా తెలిసిపోయింది. ఇంకా నీ విషయంలో అబద్ధమేముంది, అన్నీ చెప్పేశావు కదా. ఎంత మోసం చేసావే, ఎంత నమ్మించావే నన్ను. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావు కదే. నీ మాటలు నమ్మి నెత్తిని పెట్టుకుని చూసుకున్నాను. పెళ్ళికి రాలేనప్పుడే అనుమానించాల్సింది, అవమానించాల్సింది. పోనీలే మలేషియాలో బిజినెస్ చేస్తున్నారు కదా, కోట్లు తీసుకొస్తాడు కదా, ఎప్పటికైనా నా కొడుకు సెటిల్ అవుతాడు అన్న ఉద్దేశంతో సరే అని చెప్పి నోరు మూసుకుని ఊరుకున్నాను. తర్వాత లేదు ఎవరినో మామయ్యనంటూ తీసుకొచ్చావు. నిజానికి వాడెవడు? ఏ దసరా ఏ స్టేజీల మీద వేషాలు వేసుకునే వాడిని తీసుకొచ్చి మావయ్య అని చెప్పుంటావు అంతే. అంతకుమించి నువ్వేం చేస్తావు? అమ్మో ఎంత మోసం చేశావు, ఎంత కుట్ర చేశావు, ఎంత కుట్ర చేసి ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదే. నన్ను ఎంత మోసం చేస్తావా, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదే, ఇంత దగా చేస్తావని అనుకోలేదు అంటూ ప్రభావతి కాస్త రోహిణిని ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. అమ్మ నా కూతురిని ఏమనకండి అమ్మా అని చెప్పాను కానీ చీనోర్మి, నీ కూతురు ఇంత మోసం చేసి ఎన్ని కుట్రలు చేసి నా కుటుంబాన్ని అందరినీ కూడా మోసం చేసింది, ఇంకా నీ కూతురిని ఏమీ అనకూడదా? నువ్వు పదే నా ఇంటికి వచ్చినప్పుడే నేను అనుమానించాల్సింది. అప్పుడు అనుమానించలేకపోయాను, ఎందుకంటే వచ్చింది బాలుగడాలతో కదా, వాళ్ళకి సంబంధించిన మనిషివే అనుకున్నాను. వచ్చిన ప్రతిసారి రోహిణి కంగారు పడిపోతుంటే ఏంటనుకున్నాను. అప్పుడు దీపావళి రోజు కూడా ఏదో కన్న తల్లి కొడుకుని పట్టుకున్నట్టు పట్టుకుంది అని బాలుగాడంటే ఇది దీని కన్న తల్లి ఏంటి అంటూ వాళ్ళని చేతరించుకున్నాను. నువ్వు వాడి కన్న తల్లివని తెలిసాక నాకు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇన్ని అబద్ధాలు చెప్పావా, ఇంత మోసం చేశావా? అమ్మ బాబోయ్, అంటే మలేషియా అని చెప్పిందంతా అబద్ధమే. ఈలోపు నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది కూడా అబద్ధమే. మరి 17 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చావే అని చెప్పాను కానీ పార్లర్ అమ్మేశాను అత్తయ్య అనగానే అమ్మ బాబోయ్, పార్లర్ అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి నా చేతిలో పెట్టావా? అందుకే పార్లర్ అమ్మేయడం వల్ల పేరు మారిపోయింది. ఎంత మోసం చేసావే. ఆ నోటుకు అడ్డు అదుపు ఉండవా? అబద్ధం చెప్పడానికి కూడా నాలుగు మడత పడదా? పార్లర్ అమ్మేసినందువల్లే పేరు మారిపోయింది అత్తయ్య అని చెప్తే ఎక్కడ నిన్ను ఏం చేస్తానన్న భయంతో పార్లర్లు ఫ్రాన్సిస్కి ఇచ్చాను, పేరు మాత్రమే మారిందంటూ అబద్ధాలు చెప్పావా? అమ్మ బాబోయ్, నోటుకొచ్చినంత అబద్ధాలు చెప్తూనే ఉన్నావు. నేనేమో పిచ్చిదాల్లా నువ్వు చెప్పిన అబద్ధం అంతా నిజమని నమ్మేసి నిన్నేమో నా నెత్తిని పెట్టుకుని చూసుకున్నాను అంటూ ప్రభావతి రోహిణిని ఒక ఆట ఆడుకుంటుంది.
మరి రేపటి నుంచి రోహిణి పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.